ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్రొఫైల్ లైట్ ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ ఇది ప్రొఫైల్ లైట్ ఛానల్ అనమాట. దీని పొడవు వచ్చేసి 7 అడుగులైతే ఉంటుంది. ఇది పూర్తిగా అల్యూమినియం ఫ్రేమ్తో అయితే వస్తుందన్నమాట. చూడండి ఇది సీలింగ్ అయితే కటింగ్ అయితే చేసింది చూడండి. ఆల్రెడీ సీలింగ్ వాళ్ళే సీలింగ్ షీట్లు ఎక్కించిన తర్వాత మనం ఈ ఛానల్ అనేవి ఇచ్చామనుకోండి కటింగ్ అయితే చేసేస్తారనమాట. ఇప్పుడు ఛానల్ అయితే ఇన్స్టాలేషన్ అయితే చేసేద్దాం. కార్నర్స్లో అయితే ఇలా క్రాస్ కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా క్రాస్ కటింగ్ చేసుకోవడం వల్ల చాలా నీట్గా అయితే ఉంటుందన్నమాట ఫ్రేమ్ అనేది. చూడండి ఇలా నీట్గా అయితే ఉంటుందన్నమాట అల్యూమినియం ఫ్రేమ్ అనేది. స్క్రూలు అయితే ఫిట్టింగ్ చేసేద్దాం. చూడండి ఇది ఫిలిప్స్ కంపెనీ ఎల్ఈడి స్ట్రిప్ లైట్ అనమాట. బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఇది ఫిలిప్స్ కంపెనీ ఎల్ఈడి స్ట్రిప్ లైట్ చౌక అనమాట. చూడండి మెయిన్స్ అని ఉన్నాయి చూడండి, వీటికైతే పవర్ సప్లై అయితే ఇవ్వాలి. ఈ ఎల్ఈడి అని ఉంది చూడండి, వీటికైతే స్ట్రిప్ లైట్ కనెక్షన్ అయితే ఇవ్వాలి. చౌకు కనెక్షన్ అయితే అయిపోయింది. ఈ చౌకునైతే లోపల పెట్టేసి స్ట్రిప్ లైట్ని అయితే అతికించాలి. ఫ్రెండ్స్ మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ బటన్ మీద ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రొఫైల్ లైట్ కేసింగ్ క్యాప్ అన్నమాట. చూడండి దీని పొడవు వచ్చేసి కూడా దాదాపు 7 అడుగులు అయితే ఉంటుందన్నమాట. స్ట్రిప్ లైట్ని అతికించిన తర్వాత ఈ కేసింగ్ క్యాప్ అనేది ఎక్కించాలన్నమాట.
కేసింగ్ యాప్ ఎక్కించడం అయితే పూర్తయిందనమాట. ఒకసారి చెకింగ్ అయితే చేసేద్దాం. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ప్రొఫైల్ లేట్ ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మీ ముందుకు మంచి మంచి వీడియోలను తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.